సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఏదమ్మా అది షూటింగ్ అయ్యే టైంలో మీట్ అయ్యారా? లేకపోతే ఎలా? అయిపోయిన తర్వాతనా? అంతే. ఆహా! ముందు ఎంత ప్రాక్టీస్ చేస్తామయ్యా మేము. ఆ! మరి అంత ప్రాక్టీస్ చేయబట్టి హ్మ్. అంత ఈజీగా పాడతాం. అప్పటినుంచి మీ స్నేహం అనేది కూడా బలంగా ఉండిందమ్మా అవునమ్మా. సావిత్రి గారితో? ఆవిడే పాటలు చాలా పాడాను. ఓకే. కానీ ఇంకొక సాంగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 'గోరింటాకు' సినిమాలో ఒక సాంగ్ పాడతారు చూసారా మీరు? గోరింటా పూచింది. కొమ్మ లేకుండా ఊరింట పూసింది కొమ్మ లేకుండాను. యాహ్! అది ఏమిటి ఇప్పటికీ నాకు అర్థం లేదు. దాని అర్థం ఏమైనా తెలిస్తే మీరు కూడా చెప్పండి. ఇలాంటివన్నీ లేటెస్ట్ అన్నీ తెలియనివన్నీ చెప్పిస్తున్నారు. ఆ! తెలియనివన్నీ నేర్చుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. హ్మ్. ఆ ఛానల్ పెట్టండి చాలా బాగున్నది అందులో అన్నీ తెలియనివన్నీ చెప్తున్నారు. ఆ! అంతేకాని ఇంకో విధంగా చెప్తారు అది బాగోలేదు. ఆ! మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం టీవీ నుంచి ఏమిటి నేర్చుకోవాలి? మంచితనం నేర్చుకోవాలి. అవునమ్మా. ఇళ్ళల్లోకి రానీయడు. హ్మ్. మరి ఆ ముసలాళ్ళు ఉంటారు. ఏం నాయనా వాడు స్వాగతించేటప్పుడు వాడు తుర్రని పారిపోతాడు. ఇంకైతే టీవీ అందరికీ ఒక ఒక మంచి స్పాట్. అంటే ఒక ఫ్రెండ్ లాగా. ఫ్రెండ్‌గా ఆ! బాగా నేర్పిస్తే టీవీ అంత మంచి మాస్టర్ లేడు మీకు స్నేహితుడు అంటే రేడియో గదా! మా ఇంట్లో. ఆ రోజుల్లో బాగా ఉపయోగపడిందేమో. అవును. ఆ! తెల్లవార్లు వేసుకొని పడుకుందండి రేడియో. రేడియో. అలా ఆ రేడియో చిన్న రేడియో ఉంది. అది చెవి దగ్గర పెట్టుకొని హ్మ్. అలా పడుకుంటా నిద్రపోతాను. తెల్లవార్లు మోగుతుంటుంది. అయ్యా! అది మా నాన్నగారు నాకు పొద్దుట ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ! తెల్లవార్లు కరెంటు దండుగ అయిపోయింది. ఇది కట్టనే లేదు. ఆ! అప్పుడు మన చిన్నతనంలో కరెంటు ప్లగ్గు అవన్నీ ఏం తెలుస్తుంది. హ్మ్. పాడితే చాలు దాన్ని పెట్టేసుకుంటాం. మీ జీవితంలో ఘంటసాల గారి తర్వాత మిమ్మల్ని బాగా ప్రోత్సహించి, మరి ముందుకు తీసుకెళ్ళిన సంగీత దర్శకుడంటే ఏ పేరు చెప్తారు మీరు? ఘంటసాల గారితోటే అయింది. ఘంటసాల గారి తర్వాత ఎవరు లేరా? ఎవరు లేరని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ హ్మ్. ఒక బాణంలా దూసుకొచ్చింది. బాలు. ఆ! బాలసుబ్రహ్మణ్యం బాణంలాగా వచ్చాడాయన. ఆ! అంటే ఇదంతా పూర్వ పుణ్యం ఉంటుందమ్మా. హ్మ్. పూర్వ పుణ్యం నుంచి చేసుకున్నది. వాళ్ళు ఎంతవరకు చేసుకున్నారో అంతవరకే గీసేస్తాడు దేవుడు. మనం ఎంత పట్టి లాగా అంటే అదే ఎగిరిపోతుంది చూడండి. ఈ బాడీలోకి ఈ పవర్ ఎలా వచ్చింది మీకు తెలుసా? హుహు. తెలిస్తే చెప్పండి. అదేమో అది దేవుడు ఒక్కడికే తెలుసు. అంతే. సరే వెళ్ళి నువ్వు రా అంటాడు. అదే వచ్చేసాడు. హ్మ్. అది ముఖ్యం. హ్మ్. అది మనకి ఉన్నన్నాళ్ళు బాగా మంచిగా చేసుకొని ఇంత చదివినా లాస్ట్‌కి వెళ్ళక తప్పదు కదా! ఆ! దేనికోసం ఇవన్నీ దాచుకోవడం మనని. హ్మ్. మన జీవితం అనే ప్రయాణం. జీవితం జీవించడానికి దాచుకోవచ్చు. లేనివాడికి పెట్టాలి. అలాగే నాగేశ్వరరావు గారు హ్మ్. చరిత్ర వింటుంటే చాలా నాకు టీయర్స్ వచ్చాయి. హ్మ్. చాలా బాగా చాలా బాగా చేశారు ఆయన. హ్మ్. ఎవరికీ తెలీదు. ఆయన షూటింగ్‌లు, ఆయన గొడవలు వాటన్నిటికీ అరేంజ్ చేశారు. అవన్నీ యూట్యూబ్‌లో వస్తుంది ఇప్పుడు. అవునమ్మా. అవన్నీ చూస్తే మనసు కరుగుతుంది కదండీ! అవును. ఆ మనిషి మీద ఉండే ఇది ప్రేమ ఎక్కువ అవుతుంది. నాగేశ్వరరావు గారు, రామారావు గారు అంతా మంచి అలాగే ఉంటారు చాలామంది. హ్మ్. నేను కూడా కొన్నాళ్ళు పెట్టాను ట్రస్ట్ అని. హ్మ్. అది నా చేసి రన్నింగ్ చేయలేపాడు దేవుడు. ఓకే. ఎవడు డబ్బు ఇవ్వలేదు. హ్మ్. కొంతవరకు ఇచ్చాం.
ఆ మంత్రులనే చంపేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయి? కొన్నాళ్ళ వెళ్తుంటే చూసి చూడనట్టు ఊరుకోవాలి అంతేనండి. అంతకంటే ఏం లేదు. హ్మ్. మీరు పాడిన పాటలలో అందరికీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అనేటప్పటికి గుర్తొచ్చేది ఏంటంటే, 'కె. విశ్వనాథ్' గారి సినిమాల్లో మీరు పాడిన పాటలు. చాలా అద్భుతమైన పాటలున్నాయి గదమ్మా! పాడేస్తాం అప్పుడే మర్చిపోతాం. పాడడం ఏంటంటే రోజుకు 3, 4 పాటలా అమ్మా పాడేది? తెల్లవారు లేసి ఇదే పని కదా! హ్మ్. 7 నుంచి పరిగెట్టడమే. హ్మ్. వెళ్ళి అక్కడ మ్యూజిక్, అక్కడ ప్రాక్టీసు అంతా అయ్యి 2 గంటలవుతుంది. ఇంటికి కూడుకొస్తే కూడి తింటాడు. ఆ! మళ్ళీ పరిగెడతాం. మళ్ళీ రాత్రి 9కి ఆపుతారు. 9 నుంచి ఇంకో కాల్ షీటు. ఇంకో కాల్ షీట్. మంచి వయసులో ఉంటాం కదా! ఆ! ఎగురుతూ, ఆడుతూ, పాడుతూ అలా పాడేశాను కొన్ని. ఎన్ని వేల పాటలన్నా అది కూడా నాకు తెలీదు. హ్మ్. వీళ్ళందరూ ఫ్యాన్స్ అని వచ్చి వాళ్ళు వాళ్ళు లెక్క పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా. లెక్క పెట్టారు, గిన్నీస్ వరల్డ్ అన్నారు, హ్మ్. రచనాలు ఏమో అన్నీ చెప్పిస్తారు వాళ్ళే. మరి రికార్డులలోకొచ్చినయి ఇన్ని వేల పాటలైతే, ఇంకా కొన్ని పాటలు పాడినా కానీ బయటికి రానిటివి కూడా కొన్ని ఉండింటాయి గదా! అలా వందలు ఉండింటాయేమో. ఏమంటే వయసు లేదు కదండి. హ్మ్. చిన్న వయసులోనే అన్నీ స్టార్ట్ చేశాను. ఆ! ఎవరైనా ఉన్నవాళ్ళైతే చేస్తున్నారు. ఒక అతను తీస్తున్నాడు. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు. హ్మ్. పాత పాటలన్నీ కూడా వేస్తున్నారు. వాహ్! పాత పాటలు రేడియోలో వేసినవి. హ్మ్. రేడియోలో అంటే వీడియో ఉండదు. ఓన్లీ గాత్రమే. అది కదండి. అది పాడినప్పుడు కూడా మంచి పాట ఎవరు పాడారు అని అలా వస్తుంది. హ్మ్. అదే ఆ టైంలో ఏదో భగవంతుడు మనకు ప్రసాదిస్తాడో అది మనం ఇక్కడ అమరుస్తాం. హ్మ్. ఏమీ లేదు. హ్మ్. దేవుడిని నమ్ముకుంటే చాలు. ఆ! ఇంతకు మీరు స్టార్టింగ్ నుంచి కూడా చాలా ఆహ్, భక్తురాలు. అయితే సాయిబాబా భక్తురాలుగా మారిపోవడానికి గల రీజన్ ఏంటసలు? మరి పుట్టపర్తి సాయిబాబా ఆ! గారి దగ్గరికి గాని మొదట వెంకటరమణ వచ్చాయి మాకు. హ్మ్. ఏడుకొండల వాడే ఏడుకొండలవాడే. అందరికీ. ఆ! మధ్యలో వస్తున్న అన్ని దేవుళ్ళలాగా ఆయన వచ్చారు, నమ్మాము. హ్మ్. కొంత సేవ నాకు ఫలించింది. ఆయనకు సేవ చేసే భాగ్యం. హ్మ్. ఆయన లలబీ సాంగ్స్ అని పాట కచేరీ. ఇక నేను పాడేది అదే కదా! ఆదినారాయణరావు గారని అంజలీదేవి గారి హస్బెండ్. హ్మ్. ఆయన చాలా బాగా చేస్తారు. ఓకే. ఆయన కూడా డివోటీ అక్కడ. హ్మ్. ఆయన చేసిన పాటలన్నీ నేను పాడాను. ఓకే. హిందీ సాంగ్స్ ఎక్కువగా పాడకపోవడానికి రీజన్ ఏంటంటారు? నేనేమి హిందీ సాంగ్సే పాడలేదు. అస్సలు. ఎందుకంటే లతా మంగేష్కర్ నాకు మానసిక గురువు అనుకున్నాను. హ్మ్. ఆవిడ పాటలే పాడాను. ఓకే. ఇప్పుడు ఆవిడ కంటే ఎక్కువ అంటున్నారు నన్ను. ఆవిడ గొంతు కంటే మీ గొంతు ఇంకా బాగా ఉంటుంది. ఎవరే చెప్పినా నాకేమీ ఇది లేదండి. హ్మ్. అన్నిటికీ తల వంచి నమస్కారాలు అంతే. ఓకే. అంతకంటే అంతకంటే పట్టించుకోనండి. హ్మ్. నాకు జ్ఞాపకం ఉండదు. ఇందులోంచి వచ్చి ఇందులోంచి వెళ్ళిపోతాయి. ఓకే. కానీ అంత తీరిక గూడా లేదు గదమ్మా! ఫుల్ బిజీగా ఉన్నిన్నారు గదా! అది అలా అలవాటైపోయింది. ఓకే. సినిమా పాటలు ఇంట్లో కొంచెం అందరి దగ్గర ఉన్నవే కదా! తల్లిదండ్రులకి సినిమా పాటలొద్దు అని. హ్మ్. అలాగే మా ఇంట్లో కూడా అయింది. నేను ఏకంగా ఈ సినిమాకే వచ్చేసాను. ఇందులోనే అంతే. ఎంతో ఉన్నత స్థాయి అయిన మరి హిమాలయ పర్వతాన్ని అంత ఎత్తు ఎదిగిపోయారు. చాలా హిందీ సింగర్ అయిన 'మొహమ్మద్ రఫీ' గారితో గూడా ఒక తెలుగు సాంగ్ పాడారు గదా! చాలా నాకు నేడే చాలా ఇష్టం అండి. ఆ! మొహమ్మద్ రఫీ అంటే చాలా ఇష్టం. హ్మ్. ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది వాయిస్‌లో. వాయిస్‌లో. ఇప్పుడు హ్మ్. చిక్కీ గారున్నారు. ఆ! ఆవిడ వాయిస్‌లో ఒక మెలోడీ ఉంది. యాహ్! ఆవిడ పాడినట్టు పాటలు ఎవరు పాడలేదంటే ఆ వైబ్రేషన్‌ని ఆవిడ కొడుతున్నది అంతే. హ్మ్. ఏరువాక సాగాల మరి ఎవరు పాడతారండి? హ్మ్. పాడతా. ఏరువాక సాగాలోయ్ అన్నో చిన్నన్న అంట. ఆ! ఆవిడ గొంతులో ఇంకోటి అనుకోండి ఇది చప్పగా ఉంటుంది.
అలాగా కొన్ని ఆ, కాంపిటీషన్లో పెట్టేస్తారు. సరే అందరిది మనం వినాలండి. విని బాగుందమ్మా వాళ్ళు ఇక్కడ వచ్చి పాడి మార్కులు తెచ్చుకొని ఇవాళ సినిమాలో పాడాలి అంటే చాలా టైం పడుతుందండి. ఉమ్, ఉమ్, మామూలుగా గప్పన ఇచ్చారు. ఉమ్, పాత రోజుల్లో అంటే ఎవరు ఉండేవారు కాదు ఉమ్, పాడడానికి మా గొంతుకలు. ఉమ్. ఇది ఎక్కడ కని విని ఎరగని లాంటి గొంతుగా ఇక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు. అది ఏమిటో నాకే తెలియదండి, నిజంగానండి. ఆ, అలాంటిది ఇచ్చి భగవంతుడు ఒక మంచి గొంతుక ఇచ్చి ప్రజలందరూ ఆ పాటకి మయమరిచి ప్రస్తుతం లాలి లాలి అనుకోండి. వటపత్ర అది సాయి ఎలా అనుకుంటా. వటపత్ర సాయి ఎంత పాపులర్ అయిపోయింది. ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర దాకా ఉమ్. అమెరికా దాకా పాకింది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.